టీడీఎల్పీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. మరి వారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ పరంగా ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఏదైతే కలకత్తా డొల్ల కంపెనీలు 3A ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏదైతే ఉందో అదే కంపెనీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడి పెడుతుంది. గాలి జనార్దన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడి పెడతారు, రఘురామరాజు కంపెనీలో పెట్టుబడి పెడతారు. ఈ చీకటి భాగోతం బయటికి రావాల్సిన అవసరం ఉంది. సిబిఐ మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రఘురామరాజే కాదు, కేవీపీ బినామీలు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. అడ్రస్ లేని కంపెనీలు ఇవాళ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తా ఉన్న కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటి మీద సిబిఐ విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా ఎవరైతే జగన్ అక్రమ ఆస్తుల కేసులో విచారణ అధికారిగా ఉన్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మణకు సంబంధించిన కాల్ డేటాలో ప్రధాన నిందితుడు ఈ రఘురామరాజు. అధికారంలో చక్రం తిప్పిన కేవీపీ వియ్యంకుడు కాబట్టే మరి ఆయన ఈ విధంగా ఒక విచారణ, అత్యున్నతమైన విచారణ అధికారికి సంబంధించిన డేటాని రహస్యంగా పొందిన తర్వాత, బయటపడిన తర్వాత కూడా అరెస్ట్ చేయడానికి తప్పించుకొని తిరిగిన మాట వాస్తవమా కాదా? అదే ఎవరన్నా సామాన్యుడైతే ప్రభుత్వం ఇంత ఉదాసీనతంగా ఉండేదా? అరెస్ట్ చేయకుండా ఉండేదా? కాబట్టి ఇవాళ తనకున్న పరపతి పలుకుబడితో ఇవాళ ఈడీ విచారణ కూడా తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే వైఎస్ విజయ్ గారు రాష్ట్రపతిని కలిసిన తర్వాత జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసుల్లో ఎటువంటి అరెస్టులు జరగట్లా. ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇదంతా రహస్య ఒప్పందంలో భాగమేమో అని చెప్పి. ఇవాళ రఘురామరాజు లాంటి వ్యక్తులు బయట తిరిగితే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది. విదేశాలకు తప్పించుకొని పారిపోయే ప్రమాదం ఉంది. గతంలోనే మనం చూసాం, జేడీ కాలేజ్ డేటాలో తప్పించుకొని బెయిల్ వచ్చే వరకు కూడా చాలా కాలం తప్పించుకొని తిరిగిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇవాళ కూడా మరి వారు విచారణ తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. వీళ్ళు బయట తిరిగితే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిబిఐ కూడా మరింత లోతుగా దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క రఘురామరాజు మీద విచారణ చేస్తే కేవీపీ యొక్క బండారం అంతా కూడా బయటపడే అవకాశం ఉంది. ఏ విధంగా ఈ 100 కోట్లు వచ్చినాయి, మారిషస్ నుంచి ఒకే అడ్రస్ తో ఉన్న కంపెనీలు ఏ విధంగా పెట్టుబడి పెట్టినాయి, ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళ యొక్క బినామీలు అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అదంతా కూడా ఈ రాష్ట్రం సంపద, ప్రజల సంపద. అది దాన్ని తిరిగి రాబట్టే దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు? ఈ ఒక్క కేసే కాదు, ఈ రాష్ట్రంలో ఒక ఎంఆర్ కుంభకోణం కావచ్చు, గాలి జనార్దన్ సంబంధించిన గనుల కేటాయింపులో కూడా శ్రీలక్ష్మి లాంటి వారు స్పష్టంగా చెప్పారు, కేవీపీ గారు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మా వాళ్ళకి న్యాయం చేయండి, మా వాళ్ళకి చేయండి అని మాకు చెప్పిన మాట వాస్తవం అని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న పలు అక్రమాలకు సంబంధించిన వాటి మీద కేవీపీ యొక్క ఒత్తిడి ఉంది, ఆ మేరకే మేము పనిచేశామని చెప్తే ప్రభుత్వం ఎందుకు ఉదాసీనత వైఖరి అవలంబిస్తా ఉంది?